నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు బ్యాంకుల్లో తమ సొమ్ము భద్రం కాదనే భావనను ఖాతాదారుల్లో సృష్టిస్తోంది. మరోవైపు నష్టాల్లో ఉన్న బ్యాంకులను మూసేస్తారని, డిపాజిట్లను ప్రభుత్వం వినియోగించుకుంటుందని పలు వదంతులు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఖాతాదారులు పెద్ద ఎత్తున డిపాజిట్ల ఉపసంహరణకు సిద్ధపడుతున్నారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకు ఖాతాలోని సొమ్ముకు ఎలాంటి ప్రమాదం లేదని, డిపాజిట్లకు పూర్తి భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. అయినా ప్రజల్లో ఇంకా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్డిఐ బిల్లు ఎందుకు ఇన్ని ప్రకంపనలకు కారణమైంది? ఈ బిల్లులో ఉన్న ముఖ్యాంశాలేంటి? ప్రజలు అనవసరంగానే ఆందోళన చెందుతున్నారా? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు తుమ్మల కిషోర్ గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు; ప్రొఫెసర్ ఈ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త; నితిన్ పారేఖ్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. కిషోర్ గారు, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు పట్ల బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఈ బిల్లులోని ముఖ్యాంశాలు ఏంటి? ఎందుకని బ్యాంకు ఖాతాదారుల్లో ఇంత అభద్రతాభావం నెలకొని ఉంది? ఎఫ్ఆర్డిఏ బిల్ అనేది మన దేశంలో జరుగుతున్న ఆర్థిక సంస్కరణలో ఒక భాగం అండి. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, దేశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మిగతా స్టాక్ మార్కెట్స్, మిగతా సంస్థలు ఉంటాయి, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వచ్చి విపత్కర పరిస్థితుల్లో ఏదైనా విఫలమైతే ఏం చేయాలి అనేదానికి ఈ బిల్లు బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఒక సమాధానం. ఇప్పటివరకు ఏం జరిగేదంటేనండి, బ్యాంకులు అయితే రిజర్వ్ బ్యాంక్ చూసుకునేది, అదే ఇన్సూరెన్స్ సంబంధించిన సంస్థలు అయితేనేమో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA చూసుకునేది. అలా కాకుండా గతంలో 2008లో జరిగిన అమెరికా విపత్కరం నుంచి బయటపడడానికి తర్వాత చాలా బ్యాంకులు మూతపడిపోయినాయి, చాలా ఆర్థిక సంస్థలు మూతపడిపోయినాయి. సో ఆ అనుభవంతో అంతర్జాతీయంగా కూడా అసలు వీటన్నిటికీ ఈ విఫలం చెందకుండా, ఒకవేళ చెందిన వాటికి సపరేట్గా దీనికి ఒక సంస్థ అంటూ ఉంటే వాటిని ఎలా రికవర్ చేయాలి, ఒక ప్లాన్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా సంస్థలు, చాలా దేశాల్లో ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా ఇలాంటి సంస్థ ఒకటి ఉండాలి. మన బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ ఎప్పుడు విఫలం చెందినప్పుడు మనం వేటికి వాటికే చెప్పకుండా ఒకదానికి ఒక సంస్థ ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చారు. డిపాజిటర్స్ గందరగోళం ఎందుకు వచ్చిందంటేనండి, ఈ బిల్లులో బెయిల్-ఇన్ క్లాజ్ అనేది ఒకటి పెట్టారు. బెయిల్-ఇన్ క్లాజ్ అంటే, ఉదాహరణకు ఒక బ్యాంకు విఫలం చెందింది అనుకోండి, ఆ బ్యాంకు విఫలం చెందితే బయట నుంచి సహాయం పొందకుండా దాంట్లో ఉన్న రిసోర్సెస్ అంటే ఏమిటి, ఆ బ్యాంకు ఉన్న క్రెడిటార్స్ అప్పు ఇచ్చిన వాళ్ళు, డిపాజిటర్స్, ఇంకా వేరే ఇన్వెస్టర్స్, ముగ్గురు వీళ్ళనమాట, ఈ స్టేక్ హోల్డర్స్ అంటారు వీళ్ళ ద్వారా దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నం జరుగుతాయి. డిపాజిటర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు దాంట్లో. సో డిపాజిటర్స్ మనీ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు వేరైనా బ్యాంకుని కానీ ఆర్థిక సంస్థను కానీ పునరుద్ధరించడంలో ఇది కూడా ఉపయోగించవచ్చు అనేది ఆ క్లాజ్ ఉంది. దాంతో మొత్తం ఇక్కడ గందరగోళం నెలకొంది. నిజానికి ఆ క్లాజ్ ఉండకూడదు, దాన్ని సవరించాలి. ఏదైనా బ్యాంకు విఫలమైతే ఆ బ్యాంకులో డిపాజిట్లు పే చేయాలి, కానీ డిపాజిటర్స్ మనీని మనం అట్లా వాడడానికి ఉండదు. ప్లస్ ఆ వాడడానికి డిపాజిటర్స్ యొక్క అంగీకారాన్ని ఏం తీసుకోకుండా వాళ్ళే చేసేయచ్చు ఇది ప్రస్తుతం ఉన్న బిల్లులో ఉన్న నిబంధనల ప్రకారం. సో దాని మూలంగా గందరగోళం నెలకొంది. ఫ్యూచర్లో పెద్ద బ్యాంకులు విఫలమయ్యే సమస్య ఉండదు, బట్ ఒకవేళ అయితే ఏంటి అనేది మనకి ఆందోళన చెందుతున్నారు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, దివాలా బ్యాంకులను మూసేస్తారని, ఆయా బ్యాంకుల్లో సొమ్ముని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ వదంతుల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ వదంతులు ఎంతవరకు నమ్మచ్చు? వీటిలో హేతుబద్ధత ఎంత? ఇవి పూర్తిగా నిరాధారమేనండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది, కానీ చాలా నిరాధారమే. మన దేశంలో బ్యాంకులు చాలా మంచి పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ ఉంది, 70% ఉన్నాయి బ్యాంక్స్లో. బ్యాంక్స్ మీద చాలా నమ్మకం ఉంది. గత 50 సంవత్సరాల్లో కానీ తీసుకుంటే ఏ బ్యాంక్ కూడా ఎటువంటి విపరీతమైన పరిస్థితిలో ఉన్నట్టు మనకి ఎక్కడా లేదు. ఒక్క కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ తప్పితే ఇతర బ్యాంకులు ఎప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఇప్పుడు ఎఫ్ఆర్డిఏ చట్టం అన్నది ఏంటంటే, ఇది కేవలం ఇంకా బిల్లు ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది, ఇంకా పార్లమెంట్కి ముందు రాలేదు. ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు మేము కన్సిడర్ చేస్తాం వాళ్ళ రికమెండేషన్స్ ఏవైనా అన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే అన్ని పార్టీల ఎంపీలు కూడా ఉంటారు. కాబట్టి అప్పుడే బిల్లు తర్వాత నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో కూడా ఇది వస్తుందని ఏమీ సూచనలు లేవు.
సో బిల్లు ఇంకా చాలా ప్రాథమిక దశలో ఉంది. అయితే ఇందులో ఏంటంటే వీళ్ళు తయారు చేసినటువంటి బిల్లులో సెక్షన్ 52 ప్రకారం ఒక క్లాజ్ ఉందన్నమాట. లయబిలిటీస్ లిస్ట్ అవుట్ చేయాలని చెప్పి ఉంది. ఈ లిస్టెడ్ లయబిలిటీస్లో ఏంటంటే ఇన్సూర్డ్ డిపాజిట్స్ రావన్నమాట. అవి ఎందుకంటే డిఏసిజిసి దీని కార్పొరేషన్ కిందకు వస్తుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతానికి 1 lakh వరకే ఉంది. అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే 1 lakని మనం ఇన్ఫ్లేషన్ బట్టి కట్టి దాన్ని ఎన్హాన్స్ చేస్తామని చెప్పి అన్నారు. ఇది ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే 2007, 2008 తర్వాత ఎప్పుడైతే లేహ్మన్ బ్రదర్స్ బ్యాంక్ బాగా దెబ్బతిందో అమెరికాలో, మిగిలిన ప్రభుత్వాలు కూడా అన్ని దేశాల్లో కూడా చక్కబడ్డాయి. ముఖ్యంగా సైప్రస్లో ఈ మధ్యనేమో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అక్కడేమో లిక్విడిటీ కింద కన్వర్ట్ చేశారు, బెయిలిన్ ప్యాకేజ్ అమలు చేశారు అక్కడ సైప్రస్లో. చేయడం వల్ల అప్పుడు మిగిలిన డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, యూకే లాంటివన్నీ కూడా చట్టానికి సవరణ చేయడం అవి వాళ్ళు చేశారు. చేసినప్పుడు యూకే అయితే దాదాపు 1 lakh pounds వరకు పెట్టారు మరి డిపాజిట్స్కి ఇన్సూరెన్స్. కొన్ని దేశాల్లో $65,000 అలాగ పెట్టారు. సో అది చాలా హ్యూజ్ అమౌంట్ ఉంది. ఇండియాలో అది చాలా తక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఫైనల్గా యాక్చువల్గా లైబిలిటీస్ లిస్ట్లో డిపాజిట్స్ అన్ని తీసుకుంటారా లేదా అనేది అప్పుడే మనకేమీ తెలియదు. అన్ని రికమెండేషన్స్ వచ్చే వరకు చూడాలి. కాబట్టి ఇది చాలా టూ ఎర్లీ అనమాట ఏదైనా మనం చెప్పడానికి. తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా ఒక మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చినటువంటి చాలా పత్రికల్లో వాటిలో వచ్చిన వార్తలు బట్టి కూడా వాళ్ళు తప్పనిసరిగా మేము కన్సిడర్ చేస్తాం. డిలే అవడానికి కూడా మనకి కారణం కనిపిస్తుంది. లేకపోతే ఒరిజినల్గా ఈ డిసెంబర్లోనే పార్లమెంట్లో చట్టం పెడతారు, బిల్లు వస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ రాలేదు, కొంత డిలే ఉంది. ఈ లోపల తర్వాత బిల్లు కానీ మనం చూసుకున్నట్టయితే అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో ఈ బ్యాంకింగ్ రిఫార్మ్స్కి రిస్క్ కవరేజ్ నుంచి ప్రొటెక్షన్కి ఎటువంటి చట్టం కూడా లేదు. ఒక చట్ట పద్ధతి కల్పిస్తుంది. కాబట్టి దాని తరకు అవసరం చాలా ఉంది. అయితే అందులో ఏ క్లాజులు ఏ ఉండాలనేది కొంత స్పష్టత మనకి బిల్ పాస్ అయ్యి చర్చ రూపంలో వచ్చి పాస్ అయిన తర్వాత కానీ మనకి తెలియదు. నితిన్ పరేఖ్ గారు, ఎఫ్ఆర్డిఐ బిల్లుకు సంబంధించి ముఖ్యంగా బెయిల్-ఇన్, బెయిల్అవుట్ అనే అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. అసలు వీటి ఆవశ్యకత ఏంటి? ప్రస్తుతం మన బ్యాంకింగ్ వ్యవస్థ ఏ మేరకు పటిష్టంగా ఉంది? ఈ ఎఫ్ఆర్డిఐ బిల్లు వల్ల ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా బలోపేతం అవుతుంది? 3/2 వంతులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే వాళ్ళ మొత్తం బ్యాంకింగ్ కార్యకలాపాలను కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ బ్యాంకులన్నింటిలో విపరీతమైన సంఖ్యలో ఎన్పిఏలు నెలకొని ఉన్నాయి. వాళ్ళ ఏవి వసూలు కాకుండా అంతకంతకు వడ్డీల మీద వడ్డీలు పెరిగి బ్యాంకులు ఈ నిర్జగాస వల్ల దివాళా తీసే పరిస్థితి కూడా కొన్ని బ్యాంకుల్లో నెలకొని ఉంది. అయితే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ఏదో విధంగా రీక్యాపిటలైజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వీటిని నెట్టుకుంటూ వస్తూ ఉంది. ఇదే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నట్టయితే కొన్ని బ్యాంకులు ఈ పాటికి మూతపడి ఉండాల్సింది. ఇకపోతే ఇవన్నీ ఇది పరిస్థితి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థలో అనవసరమైన రాజకీయ జోక్యాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వాళ్ళ ఇప్పటిదాకా మామూలుగా వ్యాపార సంస్థలు కానివ్వండి, మరి బ్యాంకులు కానీ ఎక్కడైనా దివాళా తీసినప్పుడు ఆ బెయిల్అవుట్ ప్రొసీజరే వాడుతూ వచ్చారంటే బయట నుంచి దాన్ని రీక్యాపిటలైజ్ చేయటము, లేకపోతే కొత్తగా అప్పులు తెచ్చి దాన్ని నిలబెట్టడము, ఆ విధంగా చేస్తుంది. ఇప్పుడు ఈ బెయిల్-ఇన్ అనే ప్రొసీజర్ని కొత్తగా భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఐడియా మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు కొత్తదేం కాదు. ఇది గత 10 సంవత్సరాలుగా ప్రపంచంలో నెమ్మదిగా చొచ్చుకుంటూ వస్తూ ఉంది. దీనికి ఆద్యులు అమెరికా వాళ్ళే. వాళ్ళ బ్యాంకులు మొత్తం నష్టపోయినప్పుడు ఈ బెయిల్-ఇన్ ప్రాసెస్ తీసుకొచ్చారు. అయితే అమెరికా లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బెయిల్-ఇన్ చేసుకున్నా కూడాను వాళ్ళకి వేరే ప్రొటెక్షన్స్ చాలా ఉన్నాయి. ఎలాగంటే సిటిజన్స్కి వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంది. అక్కడ వాళ్ళకి ఏ విధమైన హాని కలిగినా, నష్టం కలిగినా, ఆదాయం కోల్పోయినా ప్రభుత్వం వాళ్ళని నిలబెడుతుంది. మన భారతదేశంలో లాంటి రక్షణ వ్యవస్థ మనకి పౌరులకి ఎవరికీ లేదు. మంచి రోజు కాని రోజున ఈ డబ్బులు అవసరం వచ్చిన బ్యాంకులు పెట్టుకుని ఆ బెయిల్-ఇన్లో వాళ్ళు తీసేసుకున్నట్లయితే ఏ విధమైన రక్షణ లేకుండా పౌరులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ పెద్ద పెద్ద దేశాలని మనం అనుకరించే ముందు అక్కడున్న పూర్తి వ్యవస్థని మనం కాపీ చేస్తున్నామా, కొన్ని సెలెక్టివ్గా మనం తీసుకుంటున్నాం అనేది ప్రభుత్వాలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమైందంటే బెయిల్-ఇన్ ప్రొసీజర్ అనేది చాలా సెలెక్టివ్గా తీసుకురావడం జరిగింది. ఈ సెలెక్టివ్గా తీసుకురావడం వలన ఇప్పుడు ఇదొక్కటే ప్రస్ఫుటంగా అందరికీ కనిపిస్తూ ఉంది. అయితే ఇదొక్కటే ప్రొసీజర్ పెట్టారా ఇందులో అంటే లేదు. ఇంకా దీని ముందు చర్యలు చాలా ఉన్నాయి. ఆ చర్యలన్నీ విఫలమైనప్పుడు ఈ బెయిల్-ఇన్ ప్రాసెస్కి వెళ్ళాలని ఉంది. అయితే ఏంటంటే ఇది తీవ్రమైన పరిణామం కాబట్టి ఇది చర్చల్లోకి చొచ్చుకుపోయింది. తక్కిన స్టెప్స్ ఇవి కూడాను బయటికి రాలేదు ఎక్కడ కూడాను. సో అయితే ఈ బెయిల్-ఇన్ ఎంతవరకు సబబు భారతదేశ పరిస్థితుల్లో చూసినట్లయితే
అది బేసబుగానే కనిపిస్తాయి. ఎందుకంటే మీరు అప్పులు ఏవి విధమైన హామీలు చూడకుండా ఇచ్చేసి తిరిగి వసూలు చేసుకోలేని పరిస్థితుల్లో మీ దగ్గర భద్రంగా దాచుకున్న డబ్బుల్ని మీరు వాడేసుకుంటాం అనేది పద్ధతి కాదు. కిషోర్ గారు, దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, బ్యాంకుల్లో ఉన్నటువంటి డిపాజిట్లకు సొమ్ముకు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెబుతున్నారు. అసలు దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ తీరుతెన్నులు ఏ విధంగా సమగ్రంగా విశదీకరించుకోవాలి? మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పకడ్బందీగా, చాలా భద్రతగా కలిగిందండి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు చాలా పటిష్టంగా ఉండి చాలా గత కొన్ని దశాబ్దాల నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్గా ఉన్న వాళ్ళంతా దేశ ఆర్థిక వ్యవస్థని, మన బ్యాంకింగ్ వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని వీటిని బాగా బలోపేతం చేశారండి. అందువల్లనే మనకు 2008లో జరిగిన అమెరికాలో జరిగిన సబ్ప్రైమ్ క్రైసిస్కి మనం బ్యాంకులు చెక్కు చెదరకుండా అప్పటికి ఇప్పటికి అలాగే ఉంది. ఇకపోతే మనకి ఈ నిరర్ధక ఆస్తులు అంటారా, అవి కొన్నేమో మనం స్వయంకృత అపరాధాలు, కొన్నేమో బయట నుంచి మార్కెట్ కండిషన్స్ బాగా లేకొచ్చినాయి, కొన్నేమో గవర్నమెంట్ పాలసీస్ వల్ల వచ్చినాయి. ఇట్లా ఒక కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ. దానివల్ల ఇప్పుడు బ్యాంకింగ్లో నిరర్ధక ఆస్తులు బాగా పెరిగిపోయినాయి. లాస్ట్ సెప్టెంబర్ నాటికే 8 లక్షల కోట్లు పైనే పెరిగినాయండి. ఇది మొత్తం స్ట్రెస్డ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు, దానికి ప్రొవిజన్స్ పెట్టినవి కానివ్వండి, రీస్ట్రక్చర్డ్ అకౌంట్స్ కానివ్వండి, అవన్నీ కలిపితే 10 లక్షల కోట్లకు పైనే దాటుతుందండి. అయినా కూడా మనం పెద్దగా దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి ఇవి కాలక్రమేణా ఇవన్నీ పరిష్కరించుకోబడతాయి. దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదండి. ఓవరాల్గా ఈ బిల్లుతో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, మిగతా ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా బలోపేతం అవుతాయని చెప్పడానికి లేదు కానివ్వండి, ఆ రెగ్యులేషన్లో కొంచెం బాగా పటిష్టంగా ఉంటాయి. దాని కారణం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తుంది. అదే ఇప్పుడు ఈ బిల్లు కొత్త కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఇలాంటి ఏమి జరగకుండా ఒక వైఫల్యం చెందితే సపరేట్గా ఆ కార్పొరేషన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆ కార్పొరేషన్ చూసుకుంటుంది. అట్లా ఈ ఆర్థిక సంస్కరణలో ఇది భాగంగా ఇది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది బ్యాంకులకి, ఆర్థిక వ్యవస్థలకి అన్నిటికీ ఇది మంచిదండి. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, అసలు బ్యాంకుల్లో సొమ్ముకి ఎంతవరకు భద్రత ఉంది? ఖాతాదారుల్లో ఏ విధంగా విశ్వసనీయతని, బ్యాంకుల పట్ల నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది? మన బ్యాంకుల్లో విశ్వసనీయత ఉందండి. ఎందుకంటే మనకు 70% పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఎన్పిఎస్ దాదాపు 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా చాలామంది ఎవరు విత్డ్రా చేసుకోలేదు. ఎందుకంటే ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రభుత్వం అండగా ఉంటుంది, రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన డిపాజిట్స్కి ఏమీ పర్వాలేదు అన్న ఇది ఉండడం బట్టే, ఆసరా ఉండడం బట్టే చాలామంది నమ్మకం ఉంది, బ్యాంకుల మీద నమ్మకం ఉంది. అయితే ఇటువంటి సిచ్యువేషన్, కొన్ని వదంతులు వచ్చినప్పుడు మనం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా వచ్చిన ఎఫ్ఆర్డిఏ చట్టం ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనమాట. ఎప్పుడో ఎన్పిఎస్ అంతా బయటపడి చాలా చివరి స్టేజ్కి బ్యాంకులు మూతపడిపోతున్న స్టేజ్ ముందుగానే గుర్తించి వాటిని రెక్టిఫై చేసి ఒక మంచి పాత్రలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన బిల్లు అది ముఖ్యంగా. కానీ అది చెప్పకుండా అందరూ ఏంటంటే దీనివల్ల మన డిపాజిట్స్కి ముప్పు వస్తుంది అన్నది ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకు ఒక చట్టము, రెగ్యులేషన్ అనేది మా బ్యాంకుల పని లేదు. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏంటంటే ముఖ్యంగా చట్టంలో 5 కేటగిరీస్ కింద కేటగరైజ్ చేస్తారనమాట. అంటే అసలు ఏమి రిస్క్ లేనివి, లో రిస్క్ నుంచి బాగా క్రిటికల్ స్టేజ్గా ఉన్న 5 స్టేజెస్లో. సో క్రిటికల్గా ఉన్న స్టేజెస్లో మాత్రమే వాటిని మెర్జర్ చేయాలా, లేకపోతే బెయిలిన్ ప్యాకేజ్ ఇవ్వాలా, లేకపోతే టోటల్గా లిక్విడేట్ చేసేయాలా అన్న నిర్ణయం అటువంటి వాటిలోనే తీసుకుంటారు రెజల్యూషన్. మిగిలిన వాటిలో ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్లో రెక్టిఫై చేయడానికి మెజర్స్ ఉంటాయన్నమాట. కానీ వీటి గురించి పెద్ద ప్రచారం మనకి ఎక్కడ కనపడడం లేదు. కానీ ఎక్కువగా డిపాజిట్స్ ఉండాలా ఉండకూడదా, వాళ్ళు ఫైనల్గా ఏంటంటే లయబిలిటీస్ లిస్ట్లో డిపాజిట్స్ లేవు అన్న ఒక్క మాట కానీ వాళ్ళు అంశం చేర్చారంటే అసలు అది తెలియదు ఇప్పుడు మనకి. అటువంటి చేసే అవకాశం కూడా ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అటువంటి రికమెండేషన్ కానీ ఇచ్చినట్టయితే, ప్రభుత్వం కన్సిడర్ చేసినట్టయితే ఈ డిపాజిట్స్కి వర్తించకపోవచ్చు. ఇప్పుడు నిరర్ధక ఆస్తులు ప్రాబ్లం రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ కొంతమంది ఉన్నారు. ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ని కొంతమంది జెన్యున్గా డిఫాల్టర్స్ కూడా ఉన్నారు. మన దేశంలో ఏం జరిగిందంటే 2000 తర్వాత చాలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకోవడం జరిగిందనమాట. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో వెరీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్.
అటువంటి ప్రాజెక్ట్స్లో ఆర్థికంగా ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొన్ని జెన్యూన్ రీజన్స్తో కూడా కొంత డిలే వస్తుంది. లాంగ్ టర్మ్ ప్రాజెక్టులో ఇమీడియట్ పేమెంట్స్ రీపేమెంట్స్ అవి ఉండవు అనమాట. దానివల్ల వాళ్ళు బ్యాంకులకు కట్టకపోవడం అనేది చాలా కాలంగా ఇంట్రెస్ట్ కూడా కట్టలేని పరిస్థితులు కొంతమందికి వచ్చాయి. కాబట్టి ఇందులో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎవరు, జెన్యూన్ డిఫాల్టర్స్ వాళ్ళకి కొంత ఆసరా కానీ ఇచ్చినట్టయితే మళ్ళీ రెగ్యులర్ పాత్రలోకి ఎలాగొస్తారో అన్నది ప్రభుత్వం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది అంటే మన బ్యాంకింగ్ సిస్టంలో కూడా ఇదివరకు ఒక లోపం ఉందన్నమాట. అంటే కేవలం రాజకీయ ప్రమేయమే కాకుండా ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ కొత్తగా వచ్చినట్టయితే దానికి ఏం చేస్తారంటే ఒక ఇవాల్యుయేషన్ కన్సల్టెంట్స్ని ఎంగేజ్ చేస్తారు. వాళ్ళ మీద అంతా చాలా బాగా ఉందని వాళ్ళు రాస్తారు. సో వాళ్ళకేమీ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఎవరిచ్చారు. బ్యాంకర్ కూడా వాళ్ళు ఇవాల్యుయేషన్ ఏజెన్సీ కన్సల్టెంట్ ఇచ్చాడు, మాదేం రెస్పాన్సిబిలిటీ లేదని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు తప్పుకుంటున్నారు. అలా కాకుండా రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేసి ఇటువంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో రాకుండా ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ లేకుండా బ్యాంక్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ నిరర్ధక ఆస్తులు ఇదివరకు ఏ కారణంతో జరిగిన మన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా కొంత రాజకీయ జోక్యం ఉంటుంది. నితిన్ పరీక్ గారు, మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా భద్రత, భరోసా, నమ్మకంతో ప్రజలందరూ కూడా బ్యాంకుల్లోనే తమ సొమ్మును డిపాజిట్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మరి బ్యాంకుల పట్ల ప్రజల్లో విశ్వసనీయతను పెంచడానికి, అట్లాగే నిరంతరంగా బ్యాంకుల్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పటిష్టవంతమైనటువంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి? మీరు అన్నట్టుగానే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చూసినట్లయితే పొదుపు ఆధారిత వ్యవస్థే. అది పొదుపు చేసుకోవడం ఎందుకు ముఖ్యమైందంటే మనకి వేరే అభ్యుదయ దేశాలలాగా మనకి సేఫ్టీ నెట్ సిటిజన్స్కి ఏమి లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళే యమునా చీరేలాగా ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళే చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే మనకి పూర్వకాలం నుంచి కూడాను కొంత భూమి మీద, కొంత మరి బంగారం మీద ఇవన్నీ పెట్టుబడులు పెట్టి జాగ్రత్తగా ఉంచుకొని అనాదిగా మనకు అలవాటు వస్తూ ఉండిందన్నమాట. అయితే ఈ బ్యాంకింగ్ రంగం ఒకటి మనకి ఆర్థిక వ్యవస్థలో వచ్చిన తర్వాత అందులోనూ ముఖ్యంగా సుమారు 1970 ఆ ప్రాంతం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ అవటం వలన బ్యాంకుల వ్యవస్థ మీద ప్రజలందరికీ ఒక పూర్తి విశ్వాసంతోనే ఇవాళ దాకా వ్యవహారం చేయడం జరిగింది. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని ఆర్థిక పరిణామాలతో మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవటం, అనిశ్చితి నెలకొవటం, దాంతో కొద్దిగా భయాందోళనలు పెరిగిపోయినాయి ప్రజల్లో. దాని మీద మళ్ళీ ఇది కూడా వచ్చేసరికి డిపాజిట్లు కూడా పోతాయి అని ఒక భయాందోళన నెలకొని ఉంది. అయితే మార్చి 2017 మనం లెక్కలు తీసుకున్నట్లయితే 92% డిపాజిట్లు, లక్షలోపు డిపాజిట్లే ఉన్నాయి బ్యాంకుల్లో. అంటే దాదాపుగా 92% పూర్తిగా ఎక్కడ ఇంకొక 8% లక్షకు మించి ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మన గ్యారంటీ కింద ఉన్నాయి వాటికి కూడా. సో ఈ రేపొద్దున ఒకవేళ ఈ పరిధి మనం ప్రభుత్వం పెంచినట్లయితే ఈ పర్సంటేజ్ ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఒకటి అర్థమైంది ఏంటంటే మనం అంతగా ఈ చట్టంలో మార్పులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, అనేక రకాల వాళ్ళు స్టెప్స్ తీసుకున్న తర్వాతే ఈ ఆఖరి స్టెప్ బెయిలిన్కి వెళ్తే అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే పారదర్శకత పెంచాలి. బ్యాంకులు ఎప్పుడైతే ఈ డేంజర్ జోన్లోకి వెళ్ళాయో అవి తెలియజేస్తే ప్రజలు వాళ్ళకి నమ్మకం ఉంటుందో ఆ బ్యాంకులకు వాళ్ళ డిపాజిట్లు మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది దాచించారనుకోండి, అప్పుడు తీవ్రంగా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టు డిపాజిట్లో కూడా అండి, ఇప్పుడు పెళ్లికని చెప్పేసి ఎక్కడెక్కడో అప్పులు చిన్నవి తీసుకొచ్చి పోగు చేసి పెళ్లి నాటికి ఒక 2-3 నెలల నుంచి మొదలు పెడతారు. వాళ్ళకి ₹1,00,000 దాటే అవకాశం ఉంది. ఇలాగే వ్యాపార సంస్థల్లో ఎక్స్ట్రా క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. పెన్షనర్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చిన జీతకాల డబ్బులన్నింటినీ కూడా వాళ్ళు బ్యాంకుల్లో పెడతారు. వీళ్ళందరికీ ఈ భయం రావటం అనేది చాలా సహజం. ఎందుకంటే వాళ్ళ డిపాజిట్లు లక్షకు మించి ఉంటాయి. సో వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇస్తుంది, వాళ్ళ డిపాజిట్లను ఏ విధంగా ప్రభుత్వం కాపాడబోతుంది అనేది ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళకి విశదంగా తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్లు వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన చర్య ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ రెండు సమాంతరంగా సాగాలి. ఇవాళ దాకా బ్యాంకుల్లో లోన్లు తీసుకొని కట్టని వాళ్ళ మీద చర్యలు గట్టిగా తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాగే జవాబుదారీతనం లేకుండా విచ్చలవిడిగా బ్యాంకు లోన్లు ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు ఏమి లేవు. ఇప్పుడు ఒక డిపాజిట్లను రక్షించాలంటే
తప్పు చేసే వాళ్ళకి కఠినంగా తొందరగా శిక్ష విధిస్తాం అనేది కూడా ప్రభుత్వం ఆ చర్యలు చూపించాలి. కేవలం డిపాజిటర్ల డబ్బుల్ని బెయిలిన్గా వాడుకుని బ్యాంకులని బెయిల్ చేస్తామనే బదులు తప్పు చేసి కావాలని చెప్పి అప్పులు ఎగ్గొట్టే వాళ్ళ మీద చాలా తొందరగా చర్యలు తీసుకునే విధంగా చట్టాలను మార్పు చేసి అవి మనం దాఖలాగా చూపించగలగాలి. అది చేసిన రోజు తప్పకుండా బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రజలకి పూర్తి విశ్వాసంతో వ్యవహారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మనది పూర్తిగా పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ భద్రత, భరోసా, నమ్మకంతోనే ప్రజలు బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం వమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.